అరెస్టు అనగానే నిన్నంతా సినీ ఫక్కీలో జరిగిందని. ఆయన చాలామందిని అప్పుడే మంది బార్బరాన్ని తీసుకొచ్చి పెట్టారట. అయితే ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, పశ్చాత్తాపపడ్డారు అని చెప్పి మరొక వార్త వస్తుంది. చాలా పశ్చాత్తాపడ్డాడట ఆయన. చాలా తప్పు చేశాను నేను, అనవసరంగా కొంతమందిని నమ్మి కొంతమంది ఆనందం కోసం అని చెప్పి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టుగా. కన్నీళ్ళు అంటే ఓ బోరుమని ఏడ్చేయడం కాదు, ఆ బాధ ఉంటుంది కదా. హ్యాపీగా ఏసీ కారుల్లోనూ ఏసీ రూముల్లోనూ తమకి నచ్చిన ఆహార పదార్థాలతో ఎంజాయ్ చేసి నచ్చినట్లుగా తిరిగే వాళ్ళని ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టి ఎండలో తిప్పి స్టేషన్లో గంటల గంటలు కూర్చోబెట్టి టైంకి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దొరకని పరిస్థితి వస్తే అది మామూలుగా ఉండదు. ఇది ఒకరోజు కాదు కదా. ఒక్కరోజు అనుకోండి, సరే ఏదో ఉపవాసం ఉన్నామో ఏదో ఉన్నామో అని చేసేస్తాం. ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు వెళ్తుందో తెలియదు. చెప్పకూడదు తినాల్సిన దుస్థితి, నేల మీద పడుకోవాల్సిన దుస్థితి, ఏం ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ప్రత్యేకంగా అస్సలు ఫెసిలిటీస్ ఉండవు. సో ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు. వాళ్ళ కుటుంబం ఆవిడ కూడా చాలా విలపిస్తున్నారు. మరొక అంశం, వంశీ అరెస్టుతో, వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక్కసారిగా వైసీపీలో గజ 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 వణుకు మొదలైందట. వంశీనే అరెస్ట్ చేశారు. నెక్స్ట్ మరొక అంశం ఏంటి, నిన్న నేనైతే ఆ విజువల్లో ఎక్కడా చూడలేదు, నిన్న బాగా ప్రచారమైన అంశం ఏంటంటే ఒక లేడీ పోలీస్ ఆఫీసరు వంశీ చెంప చెల్లు అనిపించారట. అది ఒకటి బాగా వైరల్ అవుతుంది. మరి విజువల్స్ అయితే నేను చాలా చూశాను. మరి ఎక్కడ జరిగిందో చాలామంది ఉన్నారు కాబట్టి దానికి కారణం ఏంటి, పోలీసులు తనను తీసుకువెళ్తున్నప్పుడు పోలీసులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళతో ఆయన ఫోన్ కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు ఆ ఫోన్ లాక్కుంటే ఆ ఫోర్స్లో అంది. అది మరీ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం, దాని మీద మరీ ఫీల్ అయ్యారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక అంశం ఉన్నది అంటే ఇది అని నిర్ధారించే పరిస్థితి ఉండదండి. ఎవరన్నా అంతే, చిన్నది ఏదన్నా అయ్యింది అంటే అది 100 రకాలుగా వెళ్తుంది. అక్కడ ఎక్కేటప్పుడు చూడండి, అది మనం గమనించవచ్చు. అక్కడ కూడా చాలా సీరియస్గా ఉన్నాడు ఆయన. అంటే దానికి ముందు ఏమన్నా జరుగుంటుందేమో, చెంప చెల్లు అనిపించేశారు, ఆ ఫోన్ లాక్కున్నారు అని చెప్పి మరొకటి నడుస్తున్నది. సో నేను ఇందాక చెప్పినట్లుగా వైసీపీ ముఖ్య నేతలు మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ మొదలైంది. ఇప్పుడు దాకా ఏంటంటే ఎవడో మమ్మల్ని పీకలేడు, మా ఇంటర్కి కూడా పీకలేరు, ఏం చేస్తారో చేసుకోండి, బస్తీ మీద సవాల్, మేము వెళ్ళిపోవడానికే సిద్ధంగా ఉన్నాము, మేము సిద్ధపడే ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్నాం, సిద్ధపడే మేము ఆందోళన చేస్తాం, సిద్ధపడే మేము ముందుకు సాగుతామని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోర్లు మూతలు పడిపోతున్నాయి. టెన్షన్ మొదలైపోయింది. ఎందుకంటే మాటలు వేరు, అది చేతలకు వచ్చేసరికల్లా పరిస్థితి వేరు. మాటల పరిస్థితి వేరు, చేతల పరిస్థితి వేరు. ఇప్పుడు ఆ చేతలు ఎలా ఉన్నాయి అంటే ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే పరిస్థితి లేదు, ఆగే పరిస్థితి లేదు. ఇక గన్నవరం కథ ముగిసింది అని ప్రచారం చేస్తూనే వెంటనే ఇంకొక కథనం తెర మీదకి వచ్చేసింది. అదేంటంటే గన్నవరం చాప్టర్ క్లోజ్, ఇప్పుడు గుడివాడ మొదలయ్యింది అని. ఎందుకంటే అది చూడొచ్చు, గుడివాడ కొడాలి నాని గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ప్రధానంగా సరే, ఎందుకంటే అది లేదు అనుకోవడానికి అవ్వదు కదా. కళ్ళ ముందు వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు చేసిన చర్యలు, వీళ్ళు దుర్భాషలు, వీళ్ళు బూతులు, వ్యక్తిత్వ హననం చేయడం ఒకటి కాదు రెండు కాదు కదండి. ఆ జోడీస్ అదిగో వంశీ కొడాలి, వీళ్ళిద్దరూ అసలు ఏ రకంగా మాట్లాడేవారు, ఎంత దారుణంగా మాట్లాడేవారు. మరి వంశీ వెళ్ళిపోతే ఆప్తమిత్రుడు కొడాలి నాని గారిని వదిలేస్తే ఆయన ఫీల్ అవుతారు, అందుకని ఆయన్ని కూడా ఎత్తేసి ఆలోచన చేస్తున్నారని చెప్పి మరొక కథనం. అంటే ఛాన్స్ దొరికింది అంటే కథనాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొడాలి నాని మీద కూడా వివిధ కేసులు ఉన్నాయి, ఉట్నే ఏం తీసుకెళ్ళిపోరు కదా. తనకేదో నచ్చలేదనో, లేకపోతే వాళ్ళ గురించి మంచిగా లేరనో, లేకపోతే ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయనో, ఏ తప్పులు చేయకపోతే, ఏ తప్పులు జరగకపోతే ఎవరిని ఎవరో అరెస్టులు చేసే పరిస్థితి ఉండదు. సో కొడాలి నాని పరిస్థితి కూడా గన్నవరం కథ ముగిసినట్లే కొడాలి నాని గారు గుడివాడ కథ కూడా ముగిపోతుంది త్వరలోనే. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఎప్పుడన్నా అవ్వచ్చు. ఖచ్చితంగా కొడాలి నానిని కూడా అరెస్టు తప్పదు అని. మరి కొడాలి నానిని వంశీ ఆప్తమిత్రుడు కొడాలి నానిని అలా ఫ్రీగా వదిలేస్తే